సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న యాక్సిడెంట్. ఎందుకంటే కామన్గా జరిగేది. ఆ రోడ్డు మీద ఇసుక ఉండటం మూలంగా స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకుంటారు. కోలుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఎవరు కూడా వీడియో బయటలు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి. ఎందుకంటే నాకు తెలిసిన యంగ్స్టర్స్లో హీఈస్ ఏ మెచ్యూర్డ్ పర్సన్. ఎందుకంటే నాకు తెలుసు అతను ర్యాష్ డ్రైవింగ్లు కానీ ర్యాష్గా వెళ్ళే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ టైంలో కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్లో ఉన్నారు. ఇటువంటి టెన్షన్లో మనం పెట్టే బయట్లు ఆ కుటుంబానికి ఇంకా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి ఉంటుంది. దయచేసి నాకు నరేష్ గారు పెట్టిన బైట్ ఎందుకో ఈ టైంలో చనిపోయిన వాళ్ళ గురించి ఎతకుండా ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది. సో దయచేసి ఇటువంటి బయటలు ఎవ్వరూ పెట్టొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. శ్రీకాంత్, నా బయట మీద ఇచ్చినటువంటి నీ బయట నేను చూశాను. ఏంటమ్మా అలా ఇచ్చావు బయట? ఖచ్చితంగా సాయిధరం తేజు స్పీడ్లో లేడు, జారి పడ్డాడు. బురదలో జారి పడ్డాడు, దెబ్బ తగిలింది. నేనేం చెప్పాను? చెప్పిన దాన్ని కొంత మీడియాలో తేడాగా వస్తే పెద్దలు నాకు ఫోన్ చేశారు. వెంటనే దాన్ని ఏం చెప్పాలో నేను చెప్పేశాను. బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. చనిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేదు, జనరల్గా ఇండస్ట్రీలో జరిగింది చెప్పాను. బైకులు మనం చాక్లెట్లాగా పిల్లలకి ఇవ్వం, వాళ్ళు అడల్ట్స్. యాక్సిడెంట్స్ నాకు జరిగాయి, చాలా మందికి జరుగుతాయి. కానీ ఆ విధంగా మాట్లాడటం కొంచెం హర్ట్ అయిందమ్మా. నా కళ్ళ ముందు నేను హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేసావు, మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎలక్షన్లో కంటెస్ట్ చేశావు. దురదృష్టవశాత్తు నా ప్యానల్ ఆపోజిట్లో ఓడిపోయావు. దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ ఇవ్వద్దాం. మంచి సినిమాలు చేసావు, మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎలక్షన్లో కంటెస్ట్ చేశావు. దురదృష్టవశాత్తు నా ప్యానల్ ఆపోజిట్లో ఓడిపోయావు. దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ ఇవ్వద్దమ్మా. ఎందుకంటే ఆ బైట్స్ కి పబ్లిక్ ఇచ్చిన బైట్స్ అంటే BITS కోరుకుడులు, ఖర్చుడు ఈ రోజున వేల లక్షల మంది ఒకసారి కమెంట్స్ చూసుకో. నేను 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను, పుట్టి పెరిగాను ఇండస్ట్రీలో. నాకు ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రవర్సీ కానీ పొలిటికల్ కానీ చెడ్డ పేరు కానీ ఎప్పుడు లేదమ్మా. నువ్వు కూడా చాలా మంచివాడివి. దయచేసి నువ్వు బైట్స్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి పెద్దలందరితో కూడా డిస్కస్ చేసి బయట ఇవ్వమ్మా. ఓకే? సాయిధరం తేజ్కి జరిగింది యాక్సిడెంట్. ఇట్ ఇస్ నాట్ కావాలనో ర్యాష్గా వెళ్ళింది కాదు. బట్ సేఫ్టీ కొరకు మన పిల్లలకు మనం చెప్పడం మన బాధ్యత. ఏమ్మా?